హలో గాయ్స్, వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు వీకెండ్ అంటే సాటర్డే నాకేం పని ఉండదు, కానీ పనికి నేను అవసరం అంట, అందుకని నేను వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు పొద్దున్నే టైం 7:45. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడుకుంటారు, కానీ నేను మాత్రం పొద్దున్నే ఇప్పుడు లెగిసి వెళ్ళాలి. అంటే అది బేసిక్ గా నేను ప్రతి సాటర్డే లేచేది 8:45, కానీ ఈ రోజు 7:45 లేచే, ఎందుకంటే ఈ రోజు నేను వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యా. కాబట్టి నేను పొద్దున్నే వాటర్ తాగుతా, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. మీకు హెడ్ఏగా అనిపిస్తుంది ప్రతిసారి, ఎందుకంటే your body is dehydrated, please stay hydrated. నేను ఎప్పుడు మా బాల్కనీకి రాను, ఎందుకంటే అది ఎప్పుడు మూసే ఉంటది కాబట్టి. కాదు, మేమే మూసి ఉంచుతాం, బికాజ్ ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. కానీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, ఇండియాలో ఎండలు తట్టుకోవాలి, ఇక్కడ చలికి తట్టుకోవాలి. అందరూ ఎన్నెన్నో కనపడుతున్నారు. అలాగే ఇండియాలో ఆకాశంలో కూలర్లు, అలాగే విదేశాల్లో ఆకాశంలో హీటర్లు కూడా కనిపెట్టచ్చు కదా. మేడం, అన్ని బాల్కనీ షాట్లు అక్కర్లేదు, ఇంక మీరు లోపలికి వస్తే మనం రెడీ అయ్యి వెళ్ళాలి. ఓకే గాయ్స్, ఇట్స్ టైమ్ టు గో నౌ. నేను పొద్దున్న నుంచి ఏం తినలేదు, సో ఇప్పుడు జావ తాగేసి వెళ్తాను, ఎందుకంటే నేను ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ 12 అయ్యిద్ది, అప్పుడు వరకు ఆకలితో ఉండాలి. నా ట్యాక్సీ కూడా వచ్చేసింది, ఇంకొంచెం అంటే లేట్ వెళ్ళిపోయేది కూడా. Good morning. Yeah. Hi, how are you? I'm good. How are you? నేను త్వరగా వెళ్ళొచ్చిన ఊబర్ బుక్ చేసుకుని నేను 9:45 కల్లా స్కూల్లో ఉండాలి. కాకపోతే ఇక్కడే 9:40 అయింది, ఎందుకంటే రోడ్ మూస్తారంటే, అందుకని ఇంకో డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారు ఇప్పుడు నన్ను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు 9:52 అయింది. లేటో బియా. ఇదే నేను రావాల్సిన స్కూల్. వచ్చేసాను, ఇంకా అందరూ వచ్చేసారేమో అని భయపడ్డా, కానీ ఎవరు రాలేదంట. ఇదే నేను వాలంటీర్ చేసిన కృష్ణ లీలా క్లాస్. ఇక్కడ నేను ఏం చేయక్కర్లేదు, నేను జస్ట్ నుంచోని చూడడమే. కనిపిస్తున్న ఇన్స్ట్రక్టరే అన్నీ చేసుకుంటారు. లైక్ స్టూడెంట్స్ కూడా చాలా బుద్ధిగా వింటారు. 4 గంటలు దీనికోసం స్పెండ్ చేయాలి. పొద్దున్నే 8కి లేచి వచ్చేటప్పుడు 12. సాటర్డే అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, బట్ ఇట్స్ వర్త్ ఇట్, ఇట్స్ ఫన్. నేను ఇప్పుడు ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నా, దానికోసం వెయిట్ చేసే బదులు నేను నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళు, నేను ఎందుకు వెళ్తా? నేను డబ్బులు కట్టా, నువ్వే చెప్పా కదా. నేను 100 చెప్తా, నువ్వు రేపు జిమ్కి వెళ్తానన్నావు, ప్రతిరోజు వెళ్తున్నావా? ఎనీవేస్ గైస్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇక్కడ కుక్కలు మనుషులు పెంచుకున్నారు, మనుషులు కుక్కలు పెంచుకున్నా కూడా అర్థం కాదు. ఊరికే జస్ట్ ఫర్ ఫన్. I'm so shy to film videos. I don't know ఎలా ఫిల్మ్ చేస్తారు అసలు బయట. ఇక్కడ ఇలా కెమెరా పెట్టాకి ఇప్పటికీ అసలు ఎలా ఫైనల్ గా వచ్చింది, వస్తున్నా ఆగు. దీనికోసం నేను నడవాలి, నేను ఉన్న చోటకి ఇది రాదు, ఇది ఉన్న చోట నేను రావాలి. హే, థ్యాంక్ యూ సో మచ్ సిగ్నల్ నా కోసం కదా. ఓకే బాయ్. నేను ఒకరోజు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటా, ఆ కార్లోనే మొత్తం తిరుగుతా, మొత్తం ఊరంతా తిరుగుతా. ఎవరికి ఛాన్స్, ఎవరికి అసలు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం ఆ కార్లో నేనే తిరుగుతా. అయినా ట్యాక్సీ వాడైనా ఇంటి దగ్గర తెంపొచ్చు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి నడవాలి. అయినా ఇవన్నీ జరిగేవి నేను కార్ వచ్చేంతవరకు. నేను కార్ నేర్చుకున్న తర్వాత, అసలు నేను కార్ కొనుక్కున్న తర్వాత అసలు మేము మొహాలు కూడా చూడు. ఇప్పుడు ఆడ కోసం నేనే నడవాలి, వాడు నా కోసం ఎవరు నడవడు. ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం. రీచ్డ్ హోమ్ ఎవ్రీవన్. తినేటప్పుడు ఏం చూడాలని బుర్ర చించుకున్న తర్వాత ఫైనల్ గా గామి సినిమా చూద్దామని చెప్పి. ఈ సినిమా వచ్చినప్పుడు నేను థియేటర్లో చూద్దాం అనుకున్నా, కానీ థియేటర్లో చూడడానికి అవ్వలేదు. సో డిడ్ యూ హియర్ సంథింగ్? కానీ కొంచెంసేపు చూసిన తర్వాత ఏంటో నాకు చూడబుద్ధి కాలేదు, అందుకని యూట్యూబ్ ఓపెన్ చేసాం, మల్హాన్ ఫ్యామిలీ వ్లాగ్స్ చూడడం మొదలెట్టా. వ్లాగ్స్ అసలు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటాయంటే, మొత్తం ఫ్యామిలీ ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందో. వాళ్ళ అక్కది కానీ సిబ్లింగ్ బాండింగ్, వాళ్ళ ఫాదర్తో, వాళ్ళ మదర్తో, వాళ్ళ పేరెంట్స్తో ఉన్న బాండింగ్ ఎంత స్పెషల్ ఉంటుంది, చాలా ప్యూర్గా అనిపిస్తుంది. Thank you so much guys for watching my vlog.